హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా యా ఒక మాదిరిగా ఉన్నాను బికాస్ కొంచెం మైగ్రేన్ ఉంది, హెడేక్గా ఉంది నిన్నటి నుంచి. బట్ యా ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. సో అందుకని నేను జనరల్గా ఏం చేస్తున్నాను అంటే ఈ మధ్య రేపటి ఎపిసోడ్ ఈరోజే రికార్డ్ చేసి స్కెడ్యూల్ చేస్తున్నాను. బట్ బికాస్ ఆఫ్ హెడేక్ చేయలేకపోయాను. అందుకే ఈరోజు మీకు ఎపిసోడ్ కొంచెం లేట్గా రావచ్చు. సో ప్లీజ్ ఐఎమ్ రియలీ వెరీ సారీ. సో ఆల్ దీస్ అపార్ట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెవెన్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో అందరికీ ఐ నో సబ్స్క్రైబర్స్ అయితే 800+ వచ్చేసారు. బట్ ఏంటంటే అంతమంది ఛానల్ వ్యూ చేయట్లేదని మాత్రం నాకు అర్థమైపోతుంది. సో బట్ స్టిల్ నా వైపు నుంచి ఎటువంటి తప్పు ఉండకూడదు కాబట్టి నా వైపు నుంచి నేను ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను. ఇకపై అంతా మీ దయ నా ప్రాప్తం. ఓకే, ఎనీవేస్ ఎంకరేజ్ చేసే వాళ్ళకి అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఓకే, ఇక లేట్ చేయకుండా మనం స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. సో అది కూడా ఒక రీజన్ కొంచెం లేట్గా రికార్డ్ చేయడానికి. అండ్ యా, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే ఝాన్సీకి అరుణ్కి మెడల్స్ వచ్చాయి. ఝాన్సీకి గోల్డ్ మెడల్ వచ్చింది ఒలింపిక్స్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో, అండ్ అరుణ్కి వచ్చేసి బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఆ ఆనందంతో ఇండియాని ప్రౌడ్ చేశారు కాబట్టి ఇండియాకి మెడల్స్ తీసేసుకొని ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళకి చాలా చాలా యూనో వెల్కమింగ్ అనేది ఇచ్చింది. తర్వాత ఝాన్సీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. అరుణ్ ఏంటి నా కోసం ఎవరు రాలేదు అనుకొని సరే అని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక షాకింగ్ న్యూస్ తెలుసుకొని అలా కుప్పకూలిపోతాడు అరుణ్. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక అరుణ్ అండ్ ఫ్యామిలీ వచ్చేసి ఆ దుఃఖ సాగరంలో మునిగి తేలుతూ ఉంటారు. అండ్ ఇటువైపు వచ్చేసి ఝాన్సీ తన యూనో అప్పటి వరకు వాళ్ళ ఇంటికి కూడా రాని వాళ్ళు చుట్టాల్లో ఉంటారు కదా. మనము ఎదుగుదలలో ఉన్నప్పుడే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేకపోతే మనకి పేరు ప్రతిష్టలు వచ్చినప్పుడు మనం గుర్తొస్తాము. అప్పటి వరకు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కదా. సో ఎప్పుడైతే ఝాన్సీకి పేరు ప్రతిష్ట ఇవన్నీ రావడం మొదలుపెట్టాయో అప్పుడు మేనమామలు మేనత్తలు వాళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళందరికీ మా అమ్మాయి అని చెప్పుకొని వాళ్ళని వాళ్ళ ఊరికి పిలిపించుకొని యూనో గొప్పలు చెప్పుకోవటం. వాళ్ళు అందరూ అలా ఝాన్సీని వాళ్ళ ఊర్లకి పిలుస్తూ ఉంటారనమాట. సో అలా ఒక 1 వీక్ ఆ ఆనందంలోనే గడిచిపోతుంది. ఝాన్సీకి అమ్మమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మామూలుగానే వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి. అండ్ మిగతా వాళ్ళు ఇంకా వీళ్ళకి పేరు వచ్చేసిందని చెప్పి మా పాప మా పిల్ల, తను మా అన్నయ్య కూతురు, తను మా అక్క కూతురు అని చెప్పేసి అందరూ పిలవటం మొదలు పెడతారనమాట. అలా ఒక వారం రోజులు చాలా బిజీగా చుట్టాల ఇల్లులు యూనో ఆ సెలబ్రేషన్స్లోనే టైం అయిపోతుంది. ఒక వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఝాన్సీ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తారనమాట. నెల రోజులు అయిపోయింది. సో ఝాన్సీ 4 రోజులు అయిపోయింది మనం స్కూల్ ఓపెన్ చేసి. ఎంత గలీజ్గా ఉందో ఏంటో అమ్మ, ఈరోజు మార్నింగ్ అంతా మనం క్లీన్ చేస్తే సాయంత్రం నుంచి స్టూడెంట్స్ని రమ్మని చెప్పొచ్చు అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటారన్నమాట. అనగానే ఓకే నాన్న అని చెప్పేసి పొద్దున్నే లేచి ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళి ఓపెన్ చేసి మొత్తం బూజు డస్ట్ అంతా పట్టేసి ఉంటుంది అన్నమాట. సరే అని చెప్పేసి ఫ్లోర్ క్లీనింగ్ డస్టింగ్ అన్నీ చేస్తారనమాట. చేసి వాళ్ళ మీకు చిన్న పనులు కూడా ఉంటే అవన్నీ ఝాన్సీ చూసుకుంటూ ఉంటే ఝాన్సీ వాళ్ళ నాన్నగారు అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది కదా వాళ్ళకి, ఆ గ్రూప్లో మెసేజ్ పెడతారు దట్ మేము ఆల్రెడీ వచ్చేసాము, సో ఈవినింగ్ నుంచి స్టూడెంట్స్ ప్రాక్టీస్కి రావచ్చు అని చెప్పి మెసేజ్ పెడతారనమాట. పెట్టిన తర్వాత ఇంకా 7:30 అయిపోతుంది. సో వాళ్ళ నాన్నగారికి ఆఫీస్ టైం అవుతుంది కదా. సో ఝాన్సీతో అంటాడనమాట, ఝాన్సీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇంకా పదమ్మ వెళ్దాము అని చెప్పగానే ఓకే నాన్న అని చెప్పేసి స్కూల్కి తాళం వేసేస్తారు. తాళం వేసేసి నాన్న నాకు చిన్న పని ఉంది, నేను అది చూసుకొని వస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో నాన్న అని చెప్తాడనమాట.
నేను సరే అమ్మా అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ ఝాన్సీ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది అనేది. సో 1 రోజులు అయిపోయింది సోనుని చూడక. సరే ఒకసారి సోనుని చూసొద్దాము అని చెప్పేసి వాళ్ళ ఇంటి వైపుగా వెళ్తుంది అనమాట. వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉంటుంది. అరే ఏంటి తాళం వేసి ఉంది, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మేబీ వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటారేమో, మనకేనా చుట్టాలు ఉండేది, వాళ్ళకి ఉంటారు కదా అనుకొని సర్లే మళ్ళా వస్తాంలే ఒక 2-3 రోజుల తర్వాత. అరుణ్ ఎట్లానో స్కూల్కి వస్తాడు కదా, అరుణ్ స్కూల్కి వచ్చాడు అంటే వీళ్ళు ఊరు నుంచి వచ్చినట్టే కదా, అప్పుడు వద్దాంలే సోనం చూడటానికి అని చెప్పి అనుకొని సరే అని చెప్పేసి తన బైక్ని స్టార్ట్ చేసుకొని కొంచెం అలా స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వస్తుంది అన్నమాట. రాగానే తన వెనకాలే ఒక ఆటో వచ్చి ఆగుద్ది. ఆగంగానే ఏంటి ఒక ఆటో, వీళ్ళు ఊరు నుంచి వచ్చినట్టున్నారే అని చెప్పేసి ఆ బండి ఆపి వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. బండి మీద కూర్చొనే తను తలకాయ వెనక్కి తిప్పి చూస్తుంది. చూస్తే ఆటోలోంచి ఫస్ట్ అరుణ్ దిగుతాడు, తర్వాత వాళ్ళ నాన్నగారు దిగుతారు. కానీ అరుణ్ ఫేస్ చాలా డల్గా ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఫేస్ కూడా చాలా డల్గా ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా దిగుతుంది అన్నమాట. ఈలోపు దిగితే అందరి మొహాలు చాలా డల్గా వీక్గా, మొహాలన్నీ పీక్కుపోయి పేషెంట్స్లా ఉంటారనమాట. అంటే చూసి అదేంటి అందరూ ఇలా ఉన్నారు, మేబీ లాంగ్ జర్నీ ఎక్కడి నుంచన్నా చేసి వస్తున్నారేమో, అందుకని మొహాలన్నీ పీక్కుపోయినాయేమో అనుకుంటుంది అనమాట. అనుకొని అలా చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారి చేతికి ఐవి ఉంటుంది. ఐవి అంటే అందరికి తెలుసు కదా, మనకి గ్లూకోజులు సిలైన్లు ఎక్కించడం, ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి మన చేతికి ఒకటి కుచ్చుతారు కదా ఆరెంజ్ కలర్లో, దాన్ని ఐవి అంటారు. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు, సారీ. సో ఐవి ఉంటుంది అనమాట. ఐవి అంటే అదేంటి ఆంటీ చేతికి ఐవి ఉంది అని చెప్పి అనుకొని అవును ఇంతకీ సోను కనపడట్లేదు ఏంటి అని అనుకుంటుంది. తను అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ తనవే అనుకొని మేబీ మెడిసిన్స్ కోసం తను ఏమన్నా ఆగిందేమోలే, తను మెడిసిన్స్ తీసుకొని వస్తుందేమో వెనకాల, సరే పలకరిద్దామా అనుకుంటుంది అనమాట. లేదులే ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నట్టున్నారు, ఓకే రిలాక్స్ అవ్వని, సాయంత్రమో రేపో వచ్చి పలకరిద్దాంలే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఝాన్సీ. ఇంకా అరుణ్ డోర్ ఓపెన్ చేసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి అలా అందరూ మళ్ళీ సోఫాల మీద కూర్చొని మళ్ళీ ఏడుస్తూనే ఉంటారనమాట కంటిన్యూస్గా. అసలు ఇంట్లో నుంచి బయటికి రావటమే ఉండదు. ఎప్పుడన్నా అరుణ్ ఇంట్లో వస్తువులు ఏమన్నా అయిపోతే, లేకపోతే ఇంట్లో వండుకోవడం కూడా లేదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏమీ తినరని అప్పుడప్పుడు బయటకు వచ్చి టిఫిన్లు అవి ఇవి కొనుక్కు రావటం, బతిలాడి తినిపించటం, ఇలా చేస్తూ ఉంటాడు. అరుణ్ లైఫ్ అలా గడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఝాన్సీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు రెడీ అయిపోయి ఎదురవుతారు అనమాట. ఎదురయ్యి ఓకే మా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను, సాయంత్రం స్కూల్కి మళ్ళీ వెళ్దాము అని అంటే ఓకే నాన్న జాగ్రత్త అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి బాత్ అంతా చేసేసుకొని తన అద్దం దగ్గరికి వచ్చి తన మామూలుగా జడ వేసుకుందామని దువ్వెని తీసుకుంటూ ఉంటే సడన్గా సోను తన రూమ్లోకి వచ్చేస్తుందన్నమాట. వచ్చేసి హాయ్ ఝాన్సీ అని అంటదన్నమాట. అనగానే ఝాన్సీ షాక్ అయిపోయి వెనక్కి తిరిగి అది హాయ్ అని అంటదన్నమాట. అంటే అప్పుడు సోను అదేంటి నేను ఎప్పుడు హాయ్ చెప్పినా ఏంటో ఉనికిపోతూ ఉంటావు ఎందుకు అంటే, ఇలా సడన్గా వచ్చి హాయ్ చెప్తే అలా అంటదన్నమాట. అనగానే ఓకే అని చెప్పేసి లోపలికి వచ్చేసి సోను వెంటనే తలుపు పెట్టేస్తుంది అన్నమాట. ఇంట్లో నుంచి లోపల గడిపెట్టేయగానే ఝాన్సీ ఏంటి తలుపు పెట్టేసావేంటి, అమ్ముంది లోపల అని అంటే, తెలిసిలేవా మీ అమ్ముందని అని అన్నదన్నమాట. అనేసి సరే నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడదామని ఫాస్ట్గా వచ్చాను అని అంటదన్నమాట. నాతోనా ఏంటి అని అంటదన్నమాట. అంటే సరే ఫస్ట్ నువ్వు వచ్చి ఇలా కూర్చో అని వాళ్ళింట్లోకే వచ్చి తన బెడ్ మీద ఇట్లా కూర్చో అని చెప్పి ఝాన్సీని కూర్చోబెడుతుంది సోను. కూర్చోబెట్టంగానే సరే ఓకే ఏంటి చెప్పు అని అంటదన్నమాట. అంటే అప్పుడు సోను నేను ఒక విషయం అడుగుతాను, కరెక్ట్గా చెప్తావా, స్ట్రైట్గా చెప్తావా అని అడుగుతుందన్నమాట. అంటే చెప్తాను ఏంటి అని అడుగుతుందన్నమాట. అడిగితే స్ట్రైట్గా సోను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేనంటే నీకు ఇష్టం కదా, యు లవ్ మీ కదా అని అడుగుతుంది అనమాట సోను. అనగానే ఝాన్సీ గుండె డంగుమంటది. అంటే ఒక బుల్లెట్
సౌండ్ ఎట్లా వస్తుంది, డుగ్ 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 అని వస్తుంది కదా, అట్లా తన గుండె చప్పుడు తనకే వినిపించే అంత ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. సోను ఆ క్వశ్చన్ వేయంగానే అది అది అని సాగదీస్తూ ఉంటుంది ఝాన్సీ. అబ్బా చెప్పు అనగానే అయినా కూడా ఏమీ చెప్పదా. అయినా నీకెలా తెలుసు అని అడుగుతుంది అనమాట ఝాన్సీ సోనుని. అంటే నాకెలా తెలుసా, నువ్వు నా కోసం 3 సంవత్సరాలు నువ్వు నా కోసం ఆ బడ్డీ కొట్టు వెనకాల నించొని నన్ను చూస్తూ ఉండేదానివి కదా గేట్ దగ్గర అని అనమాట. అనగానే షాక్ అయిపోతుంది ఝాన్సీ. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుందన్నమాట. అంటే నేను మా కాలేజ్ కారిడార్ నుంచి నువ్వు వచ్చిన ఫస్ట్ డేనే చూశాను నేను నిన్ను. ఆ రోజు నుంచి రోజు కారిడార్ నుంచి నేను నిన్ను చూసి నువ్వు వచ్చింది గమనించిన తర్వాతే నేను మా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని గేట్లో ఎంచి నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్ని నువ్వు నా కోసం వచ్చావని. నువ్వే నన్ను ఎప్పుడూ గమనించలేదు అని చెప్పి సోను అంటదన్నమాట. అనగానే ఝాన్సీ అవునా నిజమా అంటదన్నమాట పాపం అమాయకంగా. అవును నువ్వంటే నాకు కూడా ఇష్టమే అని అంటది సోను. అనగానే ఇంకా ఝాన్సీకి ఇంకా ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది గుండె. అవునా నిజమా అంటదన్నమాట మళ్ళీ. అనగానే ఐ లవ్ యూ టూ అని గట్టిగా కౌగిలించుకుంటుంది అనమాట సోను ఝాన్సీని. కౌగిలించుకోగానే ఝాన్సీ గుండె దడ 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 కొట్టుకుంటూ ఉంటుంది. తన బ్రీత్ ఫాస్ట్ అయిపోతుంది. ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకవైపు తన గుండె ఏదో ఒక మూల ఒక చిన్న భయం కూడా ఉంటుందన్నమాట. వెంటనే తన్ని నెట్టేసి అయ్యో అమ్మ ఉంది, ఏ క్షణానైనా రావచ్చు అని అంటదన్నమాట. అబ్బా అమ్మ ఉందని నాకు తెలుసు, అందుకే తలుపు గడివేశాను అని అంటది సోను. అనేసి మళ్ళీ చాలా దగ్గరగా వస్తూ ఉంటుందన్నమాట సోను ఝాన్సీకి వస్తూ ఉంటే ఝాన్సీ తన కళ్ళు గట్టిగా మూసుకొని చిన్న స్మైల్ ఫేస్ మీద పెట్టేసి కళ్ళు మూసుకుంటుంది అన్నమాట. అప్పుడు సోను తన స్లోగా ఝాన్సీకి దగ్గరకు వచ్చి తన పెదాలతో ఆ పెదాల మీద స్లోగా స్వీట్గా ఒక కిస్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ మూమెంట్ని ఝాన్సీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బట్ ఒక మూల ఒక చిన్న భయం కూడా ఉంటుందన్నమాట. అని మళ్ళీ నెట్టేస్తుంది అనమాట సోనుని. అబ్బా ప్లీజ్ నాకు భయం వేస్తుంది అంటే భయం లేదు ఏమి లేదు అని చెప్పి మళ్ళీ దగ్గరికి లాక్కొని తన నెక్ మీద కిస్ చేస్తూ ఉంటుంది ఝాన్సీని సోను. ఆ మూమెంట్ని కూడా మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన ఫేస్లో ఏంటంటే ఝాన్సీ ఫేస్లో సిగ్గు, బిడియం, భయం ఇలా అన్ని ఎమోషన్స్ కలిపి ఉంటాయన్నమాట తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం భయపడుతూ కూడా ఉంటుంది అనమాట. అట్లా ఎంజాయ్ చేస్తూ కళ్ళు సడన్గా ఓపెన్ చేసి అరే ప్లీజ్ అని చెప్పి గట్టిగా నెట్టేస్తుంది అనమాట సోనుని. నెట్టేసి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అదేంటి ఇప్పటిదాకా సోను ఇక్కడే కదా ఉంది, ఇంతలో ఎక్కడికి మాయమైపోయింది అని చూస్తుంది అనమాట. డోర్ చూస్తే ఓపెన్ చేసే ఉంది, మంచం కింద చూస్తుంది, అద్దం వెనక చూస్తుంది, బీరువా వెనక చూస్తుంది, బాత్రూంలో చూస్తుంది, ఎక్కడా ఉండదు. చూడక తర్వాత అరే ఇంతసేపు నేను కలగన్నానా, అప్పో చిచ్చి 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 అనుకుంటానమాట. అనుకొని ఝాన్సీ ఈ సిమ్టమ్ ఏంటి అంటే నా లవ్ని సోనుకి ఎక్స్ప్రెస్ చేయమని చెప్తుందనమాట. ఓకే ఈరోజు ఎట్టి పరిస్థితిలో సోనుకి నా లవ్ గురించి చెప్పేయాలి అని ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఝాన్సీ. సరే ఈలోపు ఇంకా అలా మధ్యాహ్నం లంచ్ చేసి టీవీ చూసి ఇలా సాయంత్రం అయిపోద్ది. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తారు. నాన్నగారు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తారనమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ ఓపెన్ చేశాక కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారనమాట. వస్తూ ఉంటే ఇంకా తెలిసిన విషయమే కదా, చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న మూమెంట్స్ ట్రిక్స్ అన్నీ కోచ్ అంతా మన ఇక మిగతా అంటే యాజ్ ఉన్న పిల్లల కంటే కూడా చాలా తక్కువ మంది వస్తారన్నమాట. అనేసరికి సరే అమ్మ నువ్వు చూస్తూ ఉండు, మిగతా స్టూడెంట్స్కి నేను పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను వాళ్ళ పేరెంట్స్ తోటి అని చెప్పి ఝాన్సీ వాళ్ళ నాన్నగారు తనకు చెప్పగానే ఓకే కోచ్ అని అంటారన్నమాట. అనేసి
ఇంకా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని అందరికీ ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. అదే సార్ మెసేజ్ పెట్టాను చూసుకోలేదా, బాబు రాలేదు, పాప రాలేదు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. అలా అందరికీ ఫోన్ చేసిన తర్వాత లాస్ట్కి అరుణ్కి కూడా కాల్ చేస్తాడు. చేస్తే వాళ్ళ అరుణ్ కాల్ అటెండ్ చేస్తాడు. గుడ్ ఈవినింగ్ కోచ్ అని చాలా డల్ వాయిస్తో చెప్తాడనమాట. అలాగనే ఏంటి చామ్ ఇంకా రాలేదు, ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయ్యి హాఫ్ అన్ అవర్ పైన దాటింది, నువ్వు ఇంకా కనపడలేదేంటి, ప్రాక్టీస్కి రావా అని అంటాడనమాట. అనగానే సైలెంట్గా ఉంటాడు కొద్దిసేపు. అరుణ్ ఏం మాట్లాడు, డల్గా ఉంటాడు. ఏమైంది చామ్, చాలా డల్గా ఉన్నావు, వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు వాళ్ళ నాన్న. అనగానే ఏమీ లేదు సార్, యాక్చువల్గా నేను ఇక రాకపోవచ్చు సార్ అని అంటాడనమాట. వాట్, రావా, ఏమైంది అరుణ్, నువ్వు అర్జెంటుగా స్కూల్కి రా, మనం మాట్లాడుకుందాం అని అంటాడనమాట. అనగానే సరే సార్ అని కాల్ కట్ చేసేసి వాళ్ళ అమ్మ నాన్నకి కోచ్ రమ్మన్నారు, నేను వెళ్ళేసి వస్తాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సరే అని అరుణ్ ఒక అరగంటలో వచ్చేస్తాడనమాట స్కూల్కి. వచ్చేసి గేట్ దగ్గరికి డోర్ దగ్గరికి రాగానే ఝాన్సీ అరుణ్ని చూసి హాయ్ అరుణ్ అని క్యాజువల్గా ఉంటుందన్నమాట. అనగానే అసలు హాయ్ అన్న రిప్లై కూడా ఇవ్వడు. ఝాన్సీని చూడంగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. సో ఆ కళ్ళల్లో నీళ్లు బయటపడే లోపు అక్కడ నుంచి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట. పోయి డోర్ ఓపెన్ చేసి మే కమిన్ కోచ్ అని అడుగుతాడనమాట. అనగానే యా చామ్ కమిన్, కమ్ సిట్ అని అంటాడు వాళ్ళ నాన్న. కోచ్ అనగానే సరే అని వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కోచ్ అడుగుతాడనమాట, ఏమైంది, ఎందుకు రానంటున్నావు, వాట్ హ్యాపెండ్, ఒంట్లో బాగుండట్లేదా అని అడుగుతాడనమాట. అంటే అదంతా ఏమీ లేదు కోచ్, ఐఎమ్ ఫైన్ అని చాలా డల్గా కంట్లోకి, జనరల్గా కోచ్తో మాట్లాడుతుంటే ఒకళ్ళ ఫేస్ చూసి మాట్లాడతాం కదా, ఆ అబ్బాయి ఏంటంటే కళ్ళు నేలకేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే డల్గా ఉన్నాడనేది అర్థమైపోయింది. సో అర్థమైపోయేసరికి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే తన టేబుల్ దగ్గర అవతల చైర్ నుంచి ఇటువైపుగా వచ్చి అరుణ్ భుజం మీద చెయ్యి వేసి ఏమైంది, ఎందుకు అలా డల్గా ఉన్నావు అనేసరికి అరుణ్ చాలా ఏడుపు తట్టుకోలేక బర్స్ట్ అయిపోతాడనమాట. బర్స్ట్ అయిపోయి గట్టిగా వాళ్ళ కోచ్ని పట్టేసుకొని ఏడ్చేస్తాడు. ఏడ్చేసరికి ఆయనకేమీ అర్థం కాదు. కొద్దిసేపు సరే వెక్కి ఏడుస్తున్నాడని కొద్దిసేపు అలానే హక్ చేసుకొని ఉంటాడనమాట వాళ్ళ నాన్న. ఉండి కోచ్ ఉండి కొద్దిగా తగ్గిన తర్వాత ఓకే కూల్ అరుణ్, కూల్, ఓకే ఆర్ యూ ఓకే అని చెప్పి మళ్ళీ చైర్లో కూర్చోబెట్టి ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి ఇచ్చి ఫస్ట్ వాటర్ తాగు అని అంటాడనమాట. అనగానే సరే అని వాటర్ తాగుతాడు. వాటర్ తాగిన తర్వాత అక్కడ పెట్టి ఇప్పుడు చెప్పు అసలు ఏమైంది అనగానే లేదు కోచ్, నేను రాలేను, నేను జాబ్ వెతుక్కోవాలనుకుంటున్నాను అని అంటాడనమాట. జాబ్ వెతుక్కోవటం ఏంటి అని అంటే అవును కోచ్, ఇప్పుడు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి కదా, సో జాబ్ చూసుకుందాం అనుకుంటున్నా అని అంటాడనమాట. మళ్ళీ అనగానే జాబ్ ఏంటి, అసలు ఏమైంది అని అంటే ఏమీ మాట్లాడు, అయినా మీ నాన్నకి బిజినెస్ ఉంది కదా, నువ్వెందుకు జాబ్ చేయటం ఇప్పుడు నుంచే, ఒక మ్యాచ్ ఆడంగానే అంతా అయిపోయింది అనుకుంటున్నావా అని అంటాడు కోచ్. అని అంటే లేదు సార్, నాన్నగారు బిజినెస్కి వెళ్ళట్లేదు, సో నేనే ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసుకోవాలి అని అంటే కోచ్కి ఏమీ అర్థం కాదు. అసలు ఏమైందో క్లియర్గా చెప్పు నాకు, జాబ్ పెద్ద విషయమే కాదు, నువ్వు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్ మెడల్ వచ్చి ఉన్నాడు కాబట్టి నీకు గవర్నమెంట్ జాబ్ ఈజీగా స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంటే ఇచ్చిద్ది, నువ్వేం వెతుక్కోకర్లా, దానికి నేను హెల్ప్ చేస్తా, బట్ ఏం జరిగిందో నాకు చెప్పు ఫస్ట్ అని అంటే అప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటూ అసలు జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఝాన్సీ వాళ్ళ నాన్నగారికి. అరుణ్ చెప్పంగానే వాళ్ళ నాన్నగారు షాక్ అనమాట. సోనునా ఇలా చేసింది అని అంటాడనమాట. అనగానే అవును సార్, ఎంతో నమ్మాము, యాక్చువల్గా ఇక్కడ దాకా నా కోసం వస్తుంది అనుకునేవాడిని మన స్కూల్కి, బట్ ఇక్కడ నుంచి తను ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తుంది అంటే నిజంగానే ఫ్రెండ్స్ని కలవడానికే వెళ్తుంది అనుకున్నాం, కానీ ఇలా తను లవ్లో ఉండి ఆ అబ్బాయిని కలవడానికి వెళ్తుందని మేము అస్సలు అనుకోలేదు, చాలా నమ్మేశాము, నమ్మి ఇలా మోసపోయాము అని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తుంటే ఇట్స్ ఓకే, నువ్వే ఇలా ఏడిస్తే నువ్వు నీ పేరెంట్స్ని ఎలా చూసుకుంటావు, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే, నీకు స్ట్రెస్ బర్స్ట్ అవ్వాలి అంటే నీకు కిక్ బాక్సింగే కరెక్ట్, సో నీకు జాబు వస్తుంది, జాబ్ చేసుకో, జాబ్తో పాటు కిక్ బాక్సింగ్ కూడా నువ్వు చెయ్యి
అప్పుడప్పుడు నువ్వు స్పోర్ట్స్ మీట్స్కి అటెండ్ అవ్వు, సో దట్ నీకు బాగుంటుంది, నువ్వు బాగుంటేనే నువ్వు మీ పేరెంట్స్ని చూసుకోగలుగుతావు అని పాజిటివ్గా మంచిగా ఎంకరేజ్ చేస్తాడనమాట. అనగానే ఓకే కోచ్, ఈరోజైతే ఉండలేను, రేపటి నుంచి వస్తాను కోచ్ అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఓకే రేపు వెయిట్ చేస్తాను నీకోసం అని చెప్తాడనమాట వాళ్ళ నాన్న. అనగానే ఓకే కోచ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరుణ్. అనగానే ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళేది చూస్తుంది ఝాన్సీ. చూసి ఏంటి అబ్బాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పిల్లల్ని, మీరు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అమ్మా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్లోకి వస్తుంది అనమాట. రూమ్లోకి వచ్చి ఎవరు ఆ రూమ్లో తను వాళ్ళ నాన్నగారు ఇద్దరే ఉన్నారు కాబట్టి కోచ్ అని పిలవదు. ఏంటి నాన్న అరుణ్ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు ఏంటి, ఏమైంది అని అడుగుతుంది అనమాట. అడగగానే వాళ్ళ నాన్నగారు అది అని చెప్పి ఆపేస్తాడు. సో వాట్ నెక్స్ట్? వాళ్ళ నాన్నగారు ఝాన్సీకి ఈ విషయం చెప్పడా, చెప్తే తను ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, ఏం జరగబోతుంది, ఫ్యూచర్ వాట్ ఈస్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.